సాయిరాం జై సాయిరాం. విశ్వనాథరావు కథ. పూర్వకాలంలో అహ్మద్ నగర్ 40 మైళ్ళ దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో విశ్వనాథరావు అనే చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు. అతడు ఒక పూరిపాకలో నివసిస్తూ ఆ ఊరి మధ్యలో గల కరెంటు స్తంభం కింద పగలంతా కూర్చొని చెప్పులు కుడుతుండేవాడు. భార్య, 2 ఆడపిల్లలతో సంసార భారం మోయడం కష్టంగా ఉండేది. వచ్చే కొంత డబ్బుతోనే జీవితం సాగిస్తూ ఉండేవాడు. ఒక రోజు పని దొరికి మరొక రోజు దొరకక జీవితం గడుస్తుండేది. విశ్వనాథరావుకి సాయినాథుడంటే ఎంతో భక్తి. ప్రతి నిత్యము ఆ సాయినే తలుస్తుండేవాడు. ఏ పనిలో ఉన్నా సాయినామ స్మరణలోనే గడిపేవాడు. ఎప్పటికైనా తాను నమ్మిన సాయి దేవుడు తనను ఈ బాధల నుండి బయట పడవేస్తాడని తలచేవాడు. ప్రతిరోజు తన ఇంట్లో ఉన్న చిన్న సాయినాథుని పటాన్ని నమస్కరించి ఆ పటాన్ని చేతిలో తీసుకొని ఉదయం 10 గంటలకల్లా ఆ కరెంటు స్తంభం వద్దకు చేరుకునేవాడు. ఆ స్తంభానికి సాయినాథుని ఫోటోను వేలాడదీసి దాని కిందనే స్తంభానికి ఆనుకొని కూర్చుండేవాడు. చెప్పులు కుట్టుకోవడానికి కావలసిన సామానంతా ఒక పాత సంచిలో వేసుకొని భుజానికి తగిలించుకొని వచ్చేవాడు. సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉండి తిరిగి సామానంతా ఆ సంచిలో పెట్టుకొని సాయినాథుని ఫోటోను కళ్ళకు అద్దుకొని చంకలో పెట్టుకొని తిరిగి ఇంటికి చేరేవాడు. ఈ విధంగా అతని దినచర్య గడిచేది. ప్రతిరోజు వచ్చిన డబ్బుతో ఇంటికి వెళుతూ కావలసిన సరుకులు కొని తీసుకువెళ్ళేవాడు. తాను చేసే పనికి ఎవ్వరిని ఇంత ఇమ్మని గట్టిగా అడిగేవాడు కాదు. వాళ్ళు ఇచ్చినదే కళ్ళకు అద్దుకొని తీసుకునేవాడు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు తన పని చేసుకుంటూ ఉండగా ప్రభుత్వం వారి చాటింపు వినబడింది. పేదవారి కోసం ప్రభుత్వం ఉచిత ఇల్లు నిర్మించి ఇస్తున్నారని, కావలసిన వారు రాబోయే నెల 1వ తారీఖులోపు తమ పేరు వివరాలు నమోదు చేసుకోవాలని దాని సారాంశం. ఇది విన్న విశ్వనాథరావు ఎంతో సంతోషపడ్డాడు. ఆ సాయినాథుని దయ వలన తనకు ఒక చిన్నపాటి ఇల్లైనా లభిస్తే బాగుంటుందని తలచాడు. అంతకు మించిన భాగ్యం ఉండదని అనుకున్నాడు. ఆ వెంటనే మరొక మాట కూడా అతని చెవిన పడింది. పేరు నమోదు చేసుకుంటూ 300 రూపాయలు ఫీజు కట్టవలెనని కూడా ప్రకటించారు. ఇది విన్న విశ్వనాథరావుకు బెంగ పట్టుకుంది. ఎంతో కష్టపడితే తనకు రోజుకు 2 రూపాయలు లభిస్తాయి. అంతే, నెలకు 60 రూపాయలన్నమాట. అటువంటిది ఒక్కసారి 300 రూపాయలు ఎలా సంపాదించాలి? ఇలా తలచి విశ్వనాథరావు ఎంతో నిరాశపడ్డాడు. రాత్రి ఇంటికి వచ్చి భార్యతో ఈ విషయమంతా చెప్పాడు. భార్య అతనితో, మనం ఆ సాయినాథుని నమ్ముకున్నాం, అన్నీ ఆ షిరిడీవాసుడే చూసుకుంటాడని అన్నది. 300 రూపాయలు కట్టడానికి ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. ఈ 20 రోజులలో 300 రూపాయలు దొరకటం విశ్వనాథరావుకి చాలా కష్టంగా తోచింది. ఆ సాయినాథుడే దిక్కని తలచాడు. సాయినాథుడు నమ్మిన వారిని నిత్యం రక్షించే దైవం. ఎవరైతే మనస్ఫూర్తిగా తననే కొలుస్తారో వారిని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి సాయినాథుడు. ఆ ప్రేమమూర్తికి తనను నమ్మిన వారంటే అపారమైన కరుణ. ఆ సాయినాథుని అనుగ్రహంతో విశ్వనాథరావుకి ఆ తరువాత రోజులలో ఎప్పటికంటే ఎక్కువ పని దొరికింది. అలా 28వ తారీఖు వచ్చింది. దాదాపు 200 రూపాయలు పోగు పడ్డాయి. తన జీవితంలో ఇంత తక్కువ సమయంలో ఇంత డబ్బు ఎప్పుడూ రాలేదు. ఇదంతా ఆ స్వామి మహిమగా తలచాడు. అయితే ఇంకా 2 రోజులే ఉంది. ఈ 2 రోజులలో మరో 100 రూపాయలు రావాలి. అయితే ఆ 2 రూపాయలు పెద్దగా పని దొరకలేదు. కేవలము 10 రూపాయలు మాత్రమే వచ్చాయి. 1వ తారీఖు వచ్చింది. తన దగ్గర గల కేవలం 210 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అవి తీసుకొని ఉదయాన్నే రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళాడు. అక్కడ ఒక గుమస్తా కనపడితే అతడిని తన దగ్గర 210 మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు ఈ సొమ్ము కట్టి మిగిలినది తరువాత కట్టవచ్చునా అని అడిగాడు. అయితే ఇది ఏమాత్రము వీలు కుదరదని, మొత్తము 300 ఈ రోజు కట్టిన వాళ్ళు పేరులే నమోదు చేసుకుంటారని అతడు అన్నాడు. ఇది విన్న విశ్వనాథరావు ఎంతో నిరాశ చెందాడు. మనసు ఏమీ తోచక ఆ ఆఫీసులోనే అటూ ఇటూ తిరిగాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇంకా కొద్ది గంటలలో తన ఆశలన్నీ వమ్ము కావలసిందే. ఎంతో బాధతో ఆ షిరిడీనాథుని తలుచుకుంటూ అటుగా వచ్చిన మరో 2 వ్యక్తులను
ఈ విషయమే అడిగాడు. వారు కూడా ఇదే చెప్పారు. సాయంత్రంలోపు 300 రూపాయలు కట్టిన వాళ్ళకే ఇల్లు దొరుకుతుందని అన్నారు. విశ్వనాథరావుకి ఏమీ తోచగా అక్కడ ఉన్న టీ దుకాణం వద్ద కూర్చొని 10 పైసలతో ఛాయ్ తాగాడు. కనులు మూసుకొని ఆ సాయినే ప్రార్థించాడు. స్వామి, ఇంకా నాకు సొంత ఇల్లు ప్రాప్తం లేదా అని బాధపడ్డాడు. అలా 1 గంట గడిచింది. మళ్ళీ ఒకసారి ఆఫీసులోనికి వెళ్ళి ఎవరైనా పెద్ద ఆఫీసరుని కలిసి తన గోడు చెప్పుకుందామని తలచాడు. లోపలికి వెళ్ళి ఆఫీసరుకి నమస్కరించి తన పేరు విశ్వనాథరావు అని తాను చెప్పులు కుట్టుకుంటూ కాలం గడుపుతున్నానని చెప్పబోయాడు. వెంటనే ఆ ఆఫీసరు, ఆగు నాయన ఆగు, ఇప్పుడే నీ తండ్రి వచ్చి నీ పేరు మీద 300 రూపాయలు కట్టి వెళ్ళాడు కదా, నీకు త్వరలోనే ఇల్లు మంజూరు అవుతుంది అని అన్నాడు. ఎంతో ఆశ్చర్యపోతూ తాను ఏదో చెప్పబోతుండగా ఆఫీసరు తన పేరున ఉన్న దరఖాస్తును 300 రూపాయల నోటును చూపాడు. జరిగింది విశ్వనాథరావుకి అర్థం కాలేదు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆఫీసరుతో ఏదో అనబోతుండగా నౌకరు వచ్చి, పదవయ్యా పద, బయటకు పద, సారుకు చాలా పనులున్నాయి. ఇందాక మీ ముసలాయన వచ్చి కట్టి వెళ్ళాడని చెప్పాడు కదా, పదమని బయటికి పంపివేశాడు. జరిగిన విషయము విశ్వనాథరావుకి అర్థమయ్యింది. అతడి ఆనందానికి అవధులు లేవు. ఆ సాయినాథుడే వచ్చి తన తరపున కట్టి వెళ్ళాడని తలచాడు. తాను నమ్మిన ఆ సాయినాథుడు తనను ఈ విధంగా ఇంటిని బహూకరించినందుకు ఆనందముతో అతని కనులు చెమర్చాయి. ఇంటికి వెళ్ళి జరిగినదంతా భార్యకు చెప్పాడు. ఆ కుటుంబం ఆనందం ఇంత అంతా కాదు. తాను నమ్మిన సాయి తనను ఎంతగా అనుగ్రహించాడు తలుచుకొని ఎంతో సంతోషించాడు. కొద్ది కాలానికే వారికి ఇల్లు మంజూరు చేయబడింది. ఒక మంచి రోజు చూసుకొని ఆ ఇంట్లో చేరి జీవించినంతకాలం ఆ సాయినాథునే సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు. సాయినాథుని నమ్మిన వారికి దేనికి లోటుండదు. ఆ షిరిడీనాథుని నిత్యము తలచే వారికి ఆ స్వామి ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. సన్మార్గంలో జీవిస్తూ తోటి వారందరిలో ఆ సాయినాథుని చూసేవారికి దేనికి లోటుండదు. ఎటువంటి ఆపద దరి చేరదు. జీవితం సుఖంగా గడుస్తుంది. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి దేవాయ నమః. సర్వం సాయినాథార్పణమస్తు.